శివాయ శ్రీమాత్రే నమః. ఈరోజు ముఖ్యంగా మనం వాస్తు పరిజ్ఞానంలో క్రొత్త విషయాన్ని తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఎక్కువగా గృహస్థులు చాలా దుఃఖించేటటువంటి ప్రధాన విషయం ఏమిటంటే, మా గృహం ఆగ్నేయం చూస్తుంది, మా గృహం దిక్సూచికలేదు అని చాలామంది నాకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను గమనించడం కూడా జరిగింది. అంటే ఒక్కొక్క స్థలము ఆకృతి అనేది తూర్పుకి అభిముఖంగా ఉండొచ్చు, ఉత్తరానికి అభిముఖంగా ఉండొచ్చు, లేదా ఈశాన్యానికి తిరిగి ఉండొచ్చు. రకరకాలుగా స్థల ఆకృతి అనేది ఉండవచ్చు. మనం కొనేటప్పుడు మనం కొన్న ప్లాటు సమానంగా 4 దిక్కులు తూర్పుకి, ఉత్తరానికి, దక్షిణానికి మరియు దిక్చూసికి అనుకూలంగా ఉండొచ్చు. ఒక్కోసారి 90 డిగ్రీస్ లేకుండా ఆగ్నేయం తిరిగి ఉండొచ్చు. అంత మాత్రాన మనం భయభ్రాంతి చెందాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఆగ్నేయం 10 డిగ్రీలు 20 డిగ్రీలు తిరిగింది, అక్కడ చాలా దుష్ఫలితాలు ఏర్పడతాయని చెప్పేసి గ్రంథాల్లో కూడా చాలామంది శాస్త్రవేత్తలు రాయడం వల్ల ఆ గృహాన్ని నిర్మించుకున్న వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. దీనికి నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ప్లాటు మనకి ఈశాన్యం తిరగాల్సిన అవసరం లేదు. గృహం కూడా అదే విధంగా ఉండొచ్చు. ఆగ్నేయం తిరిగినప్పటికీ కూడా ఆ గృహంలో సింహద్వారం, ఉత్తరం నిర్మించినటువంటి గృహానికైతే ఉత్తర సింహద్వారం, తూర్పు గృహానికైతే తూర్పు సింహద్వారం, ఈశాన్యం ఎక్కడుందో గమనించి, ఒకవేళ ఆ ఇల్లు ఆగ్నేయం తిరుగుండొచ్చు, ఫ్లాట్ ఆగ్నేయం తిరుగుండొచ్చు. ఫ్లాట్ తిరిగినప్పటికి కూడా కాంపౌండ్ వాళ్ళకి ఈశాన్యం ఎక్కడ ఉందో ఆగ్నేయం తిరిగినప్పుడు కూడా ఈశాన్యంలో కాంపౌండ్ వాళ్ళకి గేట్ నిర్మించడం. అదేవిధంగా ఆగ్నేయం తిరిగినటువంటి గృహం మొత్తం ఆగ్నేయం చూస్తున్నప్పటికి కూడా అక్కడ ఈశాన్యం ఎక్కడుందో గుర్తించి దిక్చూసి సహాయంతో మనం నడిచే ద్వారం, సింహద్వారం ఈశాన్యంలో పెట్టగలిగితే గృహం ఆగ్నేయం తిరిగినప్పటికి కూడా మనకి అవసరం లేదు, ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఒకవేళ ఫ్లాట్ ఆగ్నేయం ఉన్నప్పటికీ, గృహం ఆగ్నేయం తిరిగినప్పటికి కూడా మనం నడిచేటటువంటి రాకపోకలకు ఉపయోగించేటటువంటి ప్రధాన మార్గం అదే సింహద్వారము ఈశాన్యంలో నిర్మించినట్లయితే ఎలాంటి దోషం వర్తించదు అని మనకి పురాతన గ్రంథాలు చెప్పడం జరిగింది. ఇది ముఖ్యమైన విషయం. ఇకపోతే ఒక గృహాన్ని నిర్మించేటప్పుడు ఒక్కోసారి పక్కన ఇళ్ళు ఉంటాయి, ఒక్కోసారి దక్షిణము పడమర గృహాలు ఉండగా చాలా విశాలమైన స్థలం ఉంటుంది. అటువంటప్పుడు మనం ప్రధానంగా దక్షిణము పడమర 90 డిగ్రీస్లో కాంపౌండ్ వాల్ ఫస్ట్ నిర్మించాలి. గృహానికన్నా ముందర నిర్మించి తదుపిమ్మట మనం నిర్మాణాన్ని ప్రారంభించడం శ్రేయస్కరం. దీంతోపాటు ముఖ్యంగా పశ్చిమ ప్రహరీ గోడ కన్నా కూడా తూర్పు ప్రహరీ గోడ కొంచెం తక్కువగా ఉండటం, దక్షిణం ప్రహరీ గోడ కన్నా కూడా ఉత్తర ప్రహరీ గోడ కొంచెం ఎత్తు తక్కువగా ఉండాలి. ఇదే విధంగా ఖాళీ స్థలం తీసుకుంటే దక్షిణం కన్నా కూడా ఉత్తరం ఎక్కువగా, పడమర కన్నా తూర్పు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఎలాంటి దోషాలు వర్తించవు. కాబట్టి దిక్చూసి అనేది అన్ని ప్రాంతాల్లో అన్ని ఫ్లాట్లకి వేయటం సరైన పద్ధతి కాదు. దిక్చూసికి ఒక్కోసారి ఒక గ్రామం మొత్తం కూడా ఆగ్నేయం తిరుగుండొచ్చు 10 డిగ్రీలు. అంత మాత్రం చేత అది అక్కడ దోషం అని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతి చెందాల్సిన అవసరం లేదు. ఆ గృహము ఆగ్నేయం తిరిగినప్పటికి కూడా ఆ గృహంలో ఈశాన్యం మూల కానివ్వండి, ఈశాన్యాన సింహద్వారం పెట్టినట్లయితే అదే మనకి అన్ని దోషాలను నిర్మూలించి మన ఆనందానికి, మన మనశ్శాంతికి ఉపయోగపడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఈరోజు ఆగ్నేయం గృహానికి ఎలాంటి పరిష్కారం అనే విషయాన్ని మనం చర్చించుకున్నాం. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.